అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా అబ్బాయి అయితే ఇంకా ప్రయాణం ఊరు వెళ్తున్నాడు. అందుకనేసి నేను నా చేతులతో చేసిన ఇవి వచ్చేసి నువ్వులు ఉండలండి. నువ్వులు ఉండలు చాలా హెల్దీ, బెల్లంతో చేశాను, చాలా చక్కగా చేశానండి. ఇదైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎలా చేశాను ఏటిది. ఇది 2 నెలల నుండి అంటే మనకు నెలన్నర దగ్గర 2 నెలలు అయినా సరే నిలువ ఉంటాయండి. మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే. చాలా చక్కగా చేశాను కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం మిఠాయి షాప్లో కూడా మీకు ఇంత చక్కగా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సూపర్గా చేశానని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మరి చాలా అంటే చాలా ఎమ్మి, చాలా టేస్టీగా అయితే చేశాను. సూపర్ డూపర్గా చేశాను. ఇప్పుడు తినాలని అనిపిస్తుంది నాకైతే. ఇంకా సూపర్గా ఉన్నాయి. హాయ్ అండి. ఈరోజైతే ఇంకా మా అబ్బాయి ఊరు వెళ్తున్నాడు అనేసి నేను నువ్వులు తెప్పించాను, తర్వాత మక్కన్ తెప్పించాను, బెల్లము ఇవన్నీ వేసి మనము ఈరోజైతే ముందుగా అయితే ఇంకా కళాయి పెట్టేసి మొత్తానికైతే ఇంకా మంచిగా దూరగా వచ్చేంత వరకు బాగా వేపేద్దాము. చూస్తున్నారు కదా, కొన్ని వేసేసి మరి ఇలాగైతే వేపేస్తున్నాను. నేను కేజీ నువ్వులు తీసుకున్నాను, కేజీ బెల్లం తీసుకున్నాను, 100 గ్రామ్స్ వచ్చేసి మక్కాన్ తీసుకున్నాను. మొత్తానికి మక్కాను నువ్వులు వచ్చేసి మనము ఇలాగ మిక్సింగ్ కలిపేసేసి అనే ఫ్రై అంటూ చేస్తున్నాను, అంటే రోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మాడకుండా చాలా జాగ్రత్తగా అయితే కనుక ఇలాగ దగ్గరుండి మరి మనము దూరగా వేపాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలాగా మనకు కేజీ కదండి, కొద్ది టైం పడుతుంది నాకైతే. ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా, మంచిగా బాగా రోస్ట్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. మొత్తానికి ఇవి రోస్ట్ అయిపోయినాయి. మనకు అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మళ్ళీ అడుగు నుండి ఏమైనా పడుతుందా అనేసి చూస్తున్నాను. ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లో అయితే కనుక మనము రోస్ట్ చేసినవి మాత్రము వేసేద్దాము ప్లేట్లోకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకున్నాను. అక్కడ గిన్నె తీసుకున్నాను, కానీ తర్వాత నేను ప్లేట్లో వేస్తున్నానండి. ప్లేట్లో వేస్తే ఇంకా ఫాస్ట్గా చల్లగా అవుతాయి అనేసి నేను అలా చేశాను. చూస్తున్నారు కదా, తర్వాత మనం ఇలాచి తీసుకొని ఇలాచి పౌడర్ కూడా ఇందులోనే కలిపేయాల, అందుకనేసి అందులోనే వేసాను. ఇక్కడైతే కనుక బెల్లం అయితే కనుక చిన్న పీసెస్ లాగా అయితే ముందుగా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే కనుక కొద్దిగా మెత్తగా ఉన్న బెల్లం అయితే ఫాస్ట్గా కటింగ్ అవుతుంది మనకు. చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఇలాగ చిన్న పీసెస్ అయితే కనుక కటింగ్ చేసుకొని పెట్టుకుందాం. మొత్తానికైతే బెల్లం కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే కనుక నేను ముందుగా అయితే మిక్సీ తీసుకున్నాము అనుకున్నాను. మిక్సీలో అయితే కనుక హీట్ ఎక్కిపోతుంది, పైనుండి వచ్చేసి బ్లేడ్లతో మనకు అంత టేస్ట్ ఉండదు. ఇక్కడ గ్రైండర్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను. గ్రైండర్లో కూడా నేను ఒక్కసారే యూస్ అంటూ చేశాను. ఎందుకంటే కనుక చాలా ఇవి ఉన్నాయి కదా మనకు చక్రాలు, ఆ చక్రాల కింద పడిపోయి ఎక్కువగా ఆడకుండా కొద్దిగా నిలబడిపోతుంది అనమాట. దీంట్లో అయితే కనుక పర్వాలేదు, మనం రోట్లు వేసి దంచినట్టుగానే ఉంటుంది. కాకపోతే కనుక కొద్దిగా లావుగా అయితే కనుక ఇందులోనే ఆడాను. ఆ తర్వాత అయితే ఇంకా కొద్దిగా వేసి ఇందులోనే బాగా ఆడిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది, ఎందుకులో పూర్వంలో అయితే కనుక మనము రోట్లో వేసి దంచుతాం కదా, ఆ విధంగా అయితే చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను నువ్వులు ఒకటే వేసాను ఫస్ట్. తర్వాత బెల్లం కూడా వేసి చూస్తే కనుక స్టాప్ అయిపోతుంది, అది ఆగిపోతుంది, లోడ్ ఎక్కువైపోయి చక్రాలకు బంకలాగా తగిలి అది నిలబడిపోతుంది గ్రైండర్ అనమాట. అందుకనేసి ఎందుకు వచ్చిన రిస్క్ అనేసి నేను మళ్ళీ ఒక్క రౌండ్ ఒకటే తీసుకున్నాను ఇందులో పౌడర్ ఇలా చేయడము. ఆ తర్వాత ఆపేసానండి. ఆపేసిన తర్వాత నేను ఇక్కడ బెల్లము ముందుగా నేను రోల్ తీసుకొని, మన పాతకాలమే మనకు 100% బాగుంటుంది ఏదైనా కానీ సరే, అందుకనేసి రోల్ తీసుకొని ఆ రోట్లో చిన్న కటింగ్ చేసిన ముక్కలు బెల్లాన్ని అయితే కనుక ఇక్కడ దంచుతున్నాను. ఇక్కడ నువ్వులు అయితే కనుక నువ్వులు ఒకటే పౌడర్ లాగా అయితే కనుక 2 మిక్సింగ్ ఫాస్ట్ అయిపోతుంది అనేసి అక్కడ నువ్వులు ఒకటి కొద్దిగా ఆడితే బాగుంటుంది అనేసి అక్కడ ఆడిచ్చేసి కొద్ది లావుగా ఆడి ప్లేట్లో తీసేసాను. ఇక్కడ బెల్లం మాత్రం చూడండి, బెల్లం కూడా దంచి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు 2 అది కొద్దిగా ఇది కొద్దిగా వేసి మిక్సింగ్ చేసేసి ఇలాగా మనము దంచుతూ కింది నుండి పై వరకు మనము ఎక్కడన్నా అతుక్కుంటుంది కదా బెల్లం వేసినప్పుడు గట్టిగా, మళ్ళీ ఒక స్పూన్తో లేదా చేతితో అయినా కానీ సరే అడుగు నుండి చేయి పెట్టేసి బాగా కొద్దిగా కలుపుతూ దంచుతూ ఇలా చేస్తూ ఉంటే కనుక మెత్తగా అయితే కనుక మనకు అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే కనుక మనం మిక్సీ గ్రైండర్ అంటే కనుక కొద్దిగా బ్లేడ్లతో ఆడతాము, అందుకనేసి వేడి కూడా తగులుతుంది, అంత రుచి కూడా ఉండదు. అందుకనేసి నేను మాత్రము రోల్ అయితే కనుక ఉపయోగిస్తున్నాను. రోల్తో అయితే కనుక చాలా బాగా దంచడము
పైనుండి వచ్చేసి మనకు ముద్దలు కట్టడం కూడా అస్సలు కష్టం లేకుండా బాగా అయితే కనుక దంచాలి. దంచిన తర్వాత ఈ విధంగా మొత్తానికైతే దంచి ప్లేట్ నిండాగా అయితే పెట్టుకున్నాను. కేజీ బెల్లం, కేజీ నువ్వులు కరెక్ట్గా తీసుకున్నాను సమానంగా. ఆ తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసాను. మళ్ళీ ఇందులో నేను నెయ్యి వేయాలనా అనుకున్నాను. నెయ్యితో అయితే అస్సలు అవసరమే రాలేదు నాకు ఇక్కడ. ఎందుకంటే కనుక మనం సమానంగా వేసాం, పైనుండి వచ్చేసి దంచడం కూడా మనం రోట్లు వేసి బాగా దంచాం కదండి. అందుకనేసి మనకు ఇలాగా ముద్దలు కడుతుంటే అంటే లడ్లలాగా చుట్టూ ఉంటే చుట్లు బాగా రౌండ్గా చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. 1 స్పూన్ నెయ్యి కూడా నేను ఇక్కడ వాడలేదు అసలు. చూస్తున్నారు కదా, ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ సరే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది చాలా మంచిది. పూర్వంలో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ సరే అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఈ నువ్వుల ముద్దలు చేసేసి ప్రత్యేకంగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే బోన్స్కైనా కానీ సరే చాలా హెల్దీ అయ్యే. అందుకనేసి నేను మా అబ్బాయి ఊరు వెళ్ళిపోతున్నాడు గువాహతికి. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడు ఏదైనా కానీ సరే షేర్ చేసుకుంటాడు ఎప్పుడైనా కానీ సరే తీసుకెళ్తేప్పుడు. అందుకనేసి నేను ఇక్కడైతే కనుక మొత్తానికి చేసి మా అబ్బాయితో పంపించాలనేసి ఇక్కడ వాడి కోసం అనేసి ప్రత్యేకంగా లడ్లు అయితే ఇంకా చేస్తున్నాను. నువ్వుల లడ్లు చూస్తున్నారు కదా, రోట్లు వేసి దంచాను. నాకు సుమారుగా అంటే నిజం చెబుతున్నాను 10 నిమిషాలు 15 నిమిషాలు అని నేను ఇక్కడ మాట్లాడానండి. దాదాపు 2 గంటలు నేను కష్టపడ్డాను. ఇక్కడ 2 గంటలు కష్టపడితే కనుక నాకు ఈ లడ్లు అనేటివి నాకు రెడీ అయినాయి. చూస్తున్నారు కదా, ఎందుకంటే కనుక మనం నువ్వులు బాగా నలుగుతేనే కానీ మనకు టేస్ట్ రాదు. అందుకనేసి నువ్వులు బాగా నలగాలి, బెల్లం కొట్టాలి, ఇవన్నీ చేసుకోవాలి. చాలా పని తగిలింది నాకు ఈరోజు అయితే కనుక. నాకు 2 గంటల సమయం అయితే ఇక్కడ బాగా తీసుకున్నాను. ఇంటి నిండా గ్రైండర్లు వేసినప్పుడు అయితే కనుక పౌడర్ ఇంటి నిండా అలాగ అవ్విందండి. నాకు శ్రమ అనేది అంత అవ్వింది. మీకు మరీ ఇంకా మంచిగా కనిపించాలంటే కనుక ఇలా చుట్టిన తర్వాత నేను ఫ్రై చేసి పెట్టిన నువ్వుల ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే కనుక ఇలా చుట్టిన తర్వాత పైనుండి నువ్వుల లడ్లు అనేసి బాగా తెలియాలంటే కనుక మనం ఒకసారి మళ్ళీ నువ్వుల పైన ఒకసారి ఇలాగ అప్లై చేసామనుకోండి ముద్దలకి చాలా టేస్టీగా ఉంటాయి. చూండి కూడా చాలా అందంగా ఉంటాయండి. అందుకనేసి ఇదే నాకు పావు గంట పైన పట్టిందండి ఇలాగ చేయడం వల్ల. ఎందుకంటే 2 కేజీలు బెల్లం, కేజీ ఇవి కేజీ అంటే 2 కేజీల దగ్గర అయినట్టుగా కదా లెక్క ప్రకారంగా. ఇవన్నీ లడ్డు చేసే లోపు నాకు ఇంత టైం అయితే పట్టింది. ఇలా పట్టుకుంటే ఇది కొద్దిగా మనకు కొద్దిగా జిగురులాగా బంకలాగా ఉంటుంది కదా నువ్వుల లడ్డు. ఇక్కడైతే ఇంకా పైనుండి మనము కోటింగ్ వేసాము నువ్వులతో. బాగా చూడనీకే చాలా అందంగా గింజలు కనిపిస్తున్నాయి. పట్టుకున్నా కానీ సరే ఏది అంటే ఇంకా బంకలాగా లేకుండా చాలా చక్కగా అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది డెఫినెట్గా. నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.